శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే జనవరి నెల 12వ తేదీ ఆదివారం నుండి జనవరి నెల 18వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే పుష్యమాస శుక్లపక్ష చతుర్దశి ఆదివారము నుండి పుష్యమాస కృష్ణపక్ష పంచమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం సమగ్రంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రమణం అనేటువంటిది కూడా ఈ మధ్యలోనే వస్తోంది. పండుగల్లో 12వ తేదీ చతుర్దశి, 13వ తేదీ భోగి, 14వ తేదీ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలము, 15వ తేదీ కనుమ, 16వ తేదీ సావిత్రి గౌరీ వ్రతారంభము, 17వ తేదీ సంకష్టహర చతుర్థి చంద్రోదయం రాత్రి 7:11 అలాగే 18వ తేదీ త్యాగరాజస్వామి వారి యొక్క నామ ఆరాధనం పుష్యమాస కృష్ణపక్ష పంచమి. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ పండుగలను ఈ వారం ఉండేటువంటి గ్రహ సంచారాన్ని కూడా ఒకసారి అవలోకనం చేస్తే ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారంలో పెద్ద మార్పులేం కనిపించవు. వృషభంలో గురువు కనిపిస్తున్నాడు, అలాగే మిథునంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ వారం పూర్తయ్యేసరికి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి మిథునంలో ఉన్నటువంటి చంద్రుడు, కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు, కన్యలో ఉన్నటువంటి కేతువు, అలాగే ధనుస్సులో ఉన్నటువంటి రవి బుధులు, అలాగే శుక్రుడు శని కుంభంలో, రాహువు మీనంలో ఉన్నారు. ఇక్కడ ఈ వారంలో మార్పు వచ్చేటువంటి గ్రహము ఏదైనా ఉంది అంటే రవి 15వ తేదీ మార్పు చెందుతున్నాడు. అంటే రవి ధనుస్సు నుంచి కూడా మకరంలోకి వచ్చేస్తున్నాడు. అదే మనకు మకర సంక్రాంతి అంటారు. కాబట్టి ఈ వారం మార్పు చెందే గ్రహము ఏమైనా ఉంది అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుండి ఈ 14వ తేదీ నాడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. దాన్ని మనం మకర సంక్రాంతి అని పిలుస్తాము. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మరి మకర సంక్రాంతి నాడు కూడా వివిధ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, మకర సంక్రమణం రోజున ఏం చెయ్యాలి అనేటువంటి పరిహారాలను కూడా కొంత విశేషంగా మనము ఈ ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. చాలామంది కూడా స్కిప్ చేయకుండా చూస్తే మంచిది. కొంతమంది అంటే ఏ రాశి వారు ఆ రాశి కోసం చూస్తూ ఉంటారో సమగ్రంగా చూడండి. అలాగే మీ యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు మాకు చాలా అవసరం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు శని అంటే వృషభంలో ఉన్నటువంటి గురువు, కుంభంలో ఉన్నటువంటి శుక్రుడు ఏకాదశంలో అవుతాడు. శుక్రుడు ఏకాదశ శుక్ర బలం అనేటువంటిది కొంత బలంగా ఉంది. శని కూడా కొంత బలంగానే ఉన్నాడు. అలాగే మేషరాశి వారికి ఒకటేంటంటే ఏకాదశ గురువు యొక్క బలం అనేటువంటిది మేషరాశి వారిని సదా కాపాడుతూ ఉన్నది. ఆర్థికపరమైనటువంటి విషయంలో మేషరాశి వారు ఈ వారం కూడా చాలా చక్కగా ఉండబోతున్నారు. అయితే ఒకటి చేయవలసిందల్లా కూడా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ కొంత మిత్రులతో ఆచితూచి మాట్లాడటము, వాహనం కొనుగోలు కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత ఫలిస్తాయి. ఇతరుల వ్యవహారముల యందు తలదూర్చకపోవటం అనేటువంటిది కూడా మంచిది.
ఉద్యోగంలో ఉన్నటువంటి వారు శ్రద్ధగా నమ్మకంతో పనిచేస్తే కనుక ఈ వారంలో మంచి ఫలితాలు మరిన్ని కూడా కలగబోతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడుల జోలి అవసరం లేదు, కానీ వ్యాపార పరంగా కొంత లౌక్యంగా వెళ్తే బాగుంటుంది. రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడండి. అంటే అప్పులు చేయటం కానీ అప్పులు ఇవ్వటం కానీ ఈ రెండు కూడా మేషరాశి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాగే కోర్టు లావాదేవీలు కూడా కొంత అనుకూలిస్తాయి. కుటుంబంలో చికాంకులు అశాంతి మొదలైనవి దూరం అవుతాయి. అందరూ అంటే పండుగ సందర్భంగా అందరూ కూడా కలుసుకోవటము, చక్కగా మాట్లాడుకోవటము, ఒక రకమైనటువంటి అనుకూల వాతావరణము గృహంలో కూడా ఉంటుంది. ఇదే సమయంలో మేషరాశి వారికి కూడా కొంత నరదృష్టి నరపీడ అనేటువంటిది కూడా చాలా వరకు ఉంటుంది. కాబట్టి మకర సంక్రాంతి రోజున గుమ్మడికాయను దానం ఇవ్వటము, అలాగే కొంత ధాన్యాన్ని హరిదాసులకు దానం ఇవ్వటము, అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము, మకర సంక్రాంతి రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చేయటము, కనుము రోజున గోక్షేత్రంలో గోవులకు విశేషంగా ఏదైనా సమర్పణం చేస్తే సరిపోతుంది. ఇవి మకర సంక్రమణం రోజున చేయవలసినటువంటి పరిహార విశేషములు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా ఒక రాహువు మాత్రమే, అంటే వృషభ రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు శుభంగా ఉన్నాడు. కుజుడు కూడా పర్వాలేదు, బుధుడు కూడా పర్వాలేదు, గురువు కూడా కొంత శుభంగానే ఉన్నాడు. వృషభ రాశి వారికి ఈ వారం కొంత పరీక్షాకాలంగా ఉంటుంది, కొంత అనుకూలంగా కూడా ఉంటుంది. అంటే నిర్ణయాలు ఏమైనా తీసుకోదలుచుకున్నట్లయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా వరకు కూడా మంచిది. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ చిన్న చిన్న ఆటంకాలను మనస్సులో పెట్టుకొని అవేవో పెద్ద అవరోధాల కింద లెక్క పెట్టుకొని వాటి కోసం కుంగిపోవటం అనేటువంటిది కూడా అనవసరము. అలాగే వ్యాపారం చేసేటువంటి వారు కూడా కొత్త వ్యాపారాల పేరుతో నమ్మకం లేని వ్యక్తులతో స్నేహము, అలాగే ఏమాత్రం పరిచయం లేనటువంటి వ్యాపారాలు, ఆన్లైన్ వ్యాపారాలు, ఇవన్నీ కూడా కొంత వృషభ రాశి వారికి ఆర్థిక నష్టాన్ని చేకూర్చే విధంగా ఈ వారం గ్రహ సంచారం అనేటువంటిది ఉన్నది. అలాగే మీరు మీ మానాన మీరు ఉంటే పక్కతువ పట్టించేటువంటి వారు కూడా మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండు, అలా ఉండు. మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారమే కొంత మేరకు నడుచుకోండి. ఊరికే ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను మీ దగ్గరికి రానివ్వకండి. కొంత గ్రహ సంచారం అనుకూలంగా మారేటువంటి సమయము ముందుంది, మంచి సమయము. కాబట్టి ఈ సమయంలో మీరు తగిన విధంగా కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. ముఖ్యంగా ఒకటేంటంటే వివాదాలకు దూరంగా ఉండండి. వృషభ రాశి వారు కొంత విశేషంగా భాగ్యంలో ఉన్నటువంటి ఇప్పుడు కొంత శుక్రుడు అనేటువంటి వాడు కూడా దశమంలో ఉన్నాడు. కాబట్టి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు ఎప్పుడైతే దశమస్థానానికి వచ్చాడో కొంత ఆర్థికపరమైనటువంటి అవరోధాలు కూడా కొన్ని మీకు ఉండబోతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఏం చెయ్యాలి? వృషభ రాశి స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా కొంత కాపాడుకుంటూ ఉంటే మంచిది. ఇంట్లో ఒకరి అనారోగ్యం అనేటువంటిది కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. ఆత్మీయుల నుండి శుభవార్తలు వింటారు. కొన్ని రాజకీయ నాయకులకు కొన్ని విమర్శలైతే తప్పకపోవచ్చు. వృషభ రాశి వారు ఈ వారమంతా మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని పురస్కరించుకొని గోదావరి నదిలో స్నానం కానీ, కృష్ణా నదిలో స్నానం కానీ, ఉత్తరాయణ పుణ్యకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వృషభ రాశి వారు చాలా మంచి ఫలితం లభిస్తుంది. 14వ తేదీ ఉదయము చక్కగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ స్నానం చేసి నువ్వులతో చేసినటువంటి పదార్థములు పిల్లలకు ఇవ్వండి. అలాగే ఒక రాగి పాత్రలో నువ్వులు పోసి కొంత దక్షిణతో కలిపి ఒక కూష్మాండాన్ని తీసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇంటి పురోహితుడికైనా సరే దక్షిణ రూపంలో దానం ఇవ్వండి. కనుము రోజున గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి పెసర్లు తినిపిస్తే వృషభ రాశి వారికి కూడా చక్కగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కొంత గ్రహ సంచార రీత్యా శుక్రుడు అంటే మిథునంలో ఉన్నటువంటి
మిథునంలో ప్రస్తుతము గ్రహ సంచారం అనేటువంటిది ఏదీ లేదు. ద్వితీయ కుజుడు, తృతీయ చతుర్థ కేతువు, పంచమ షష్టమ సప్తమ రవి బుధులు, అష్టమంలోకి రవి వస్తాడు. 15వ తేదీ నవమంలో ఉన్నటువంటి శుక్రుడు, అంటే భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి శని కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. దశమంలో ఉన్నటువంటి రవి కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారికి శుక్రుడు కొంత పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాడు. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. అంటే నీరసించిపోవడం అయితే వద్దు. వ్యాపార ప్రకారంగా కలిసి వస్తుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. అంటే ఏదో ఒక రకంగా ముందుకు వెళ్తానులే కాదు, అంతరాత్మ ప్రబోధము, ఆలోచన చేయటము, ఇవన్నీ కూడా మీకు అవసరము. కొంత బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవడం వరకు ఒకటైతే పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అన్ని పరిస్థితుల్లో ఒకేలా స్పందించకూడదు. అన్ని రకములైనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకునే విధంగా కొంత ప్రయత్నం చేస్తే మంచిది. మంచి ధనధాన్యాది యోగాలైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆత్మీయుల యొక్క సహకారంతో చాలా ఇబ్బందులను కూడా అధిగమిస్తారు. పనులను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పని వాయిదా వేద్దాం, ఆ పని వాయిదా వేద్దాం, పనులను ఎప్పుడు కూడా వాయిదా వేయకండి. కొంత వ్యవసాయం చేస్తున్నటువంటి వారికైతే కొంత అనుకూలంగా ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మతపరమైనటువంటి విషయముల మీద ఆసక్తి పెరుగుతుంది. వైద్యులకు, లాయర్లకు, పండితులకు కొంత అధిక ఆదాయం అనేటువంటిది కూడా వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో తగిన నైపుణ్యాన్ని చూపిస్తే మంచి ర్యాంకులు కూడా మీకు తప్పకుండా వస్తాయి. మిథున రాశి వారికి చెప్పాల్సినటువంటి పరిహారములు ఏమిటి అంటే, కొంత మిథున రాశి వారు మకర సంక్రాంతి రోజున గుమ్మడికాయను దానం ఇవ్వండి బ్రాహ్మణుడికి. వీలైతే ఎవరికైనా ఒక పేదవాడికి నల్లటి కంబలి, అంటే గొంగలి అని కూడా అంటాము, ఈ చలికాలం కప్పుకోవటానికి, లేదైనా వస్త్రదానమైనా పర్వాలేదు, బట్టలైనా పర్వాలేదు, ఎవరికైనా ఒక పేదవారికి మీ చేత మకర సంక్రాంతి రోజున ఇవ్వండి. ఒక కనుము రోజున గోక్షేత్రంలో గోవులకు నవధాన్యములను నానబెట్టి తినిపించే ప్రయత్నం చేయండి. బెల్లము, అటుకులు కూడా పెట్టడం కూడా కొంత బాగానే మీకు మంచి ఫలితములను ఇస్తుందంటే ఇవి మకర సంక్రమణం రోజున చేయవలసినటువంటి పరిహారములతో పాటుగా విష్ణు సహస్రనామము 14వ తేదీ, 15వ తేదీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. చక్కటి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురు రాహుకేతువులు శుభంగా ఉన్నారు. గురు రాహుకేతువులు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే కర్కాటకానికి గురువు ఏకాదశంలో ఉన్నాడు, రాహువు భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు కొంత మంచి ఫలితములను ఇస్తూనే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, శని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగింపజేస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం చాలా ప్రయత్నాలు అయితే సఫలమవుతాయి, ముందుకు వెళ్తారు. దైవబలం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వారిని ఆ భాగ్యంలో ఉన్నటువంటి గురువు కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవబలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. ఒకటేంటంటే ఎప్పుడూ ఒకే పద్ధతిలో నిర్ణయం కాకుండా సమయానుకూలంగా పరిస్థితులను బట్టి ఇబ్బందులు లేకుండా తానొవ్వక నొప్పించక, వివాదాలకు వెళ్ళక, ఇంట్లో కూడా భార్యతో భర్త, భర్తతో భార్య, తండ్రితో కొడుకు, వీళ్ళందరూ కూడా కొంత సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమిష్టి నిర్ణయాల మీద ఆధారపడితే ఈ వారం కొంత బాగుంటుంది. ప్రయాణాలు అయితే కొంత చేయకండి. అంటే 15, 16 తారీఖుల్లో ప్రయాణం చేయకండి.
17, 18వ తేదీల్లో కూడా మీరు ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అతి వేగం అనేటువంటిది కర్కాటక రాశి వారికి మంచిది కాదు. ఇక వ్యాపార పరంగా కూడా వ్యాపార సమస్యను కూడా ఆత్మీయుల సహాయ సహకారాలతో పరిష్కారం చేసుకుంటారు. ఈ 17, 18వ తేదీల్లో కూడా ఒక శుభవార్త అనేటువంటిది కూడా వింటారు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరమైతే కర్కాటక రాశి వారికి ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన ఆత్మవిశ్వాసం విద్యార్థులను తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. అందరూ కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో మాటామంతి వ్యవహారం కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగింప చేస్తుంది. ఇక మరి పరిహారం విషయానికి వచ్చినట్లయితే కర్కాటక రాశి వారు కూడా ఒక నల్లటి వస్త్రాన్ని, నల్లటి శాలువా, నల్లటి గొంగలి ఈ 15 కానీ 14వ తారీఖు కానీ ఒక పేద వ్యక్తి అంటే చలికి గజగజ వణుకుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, బిచ్చగాళ్ళు కావచ్చు, వీధులు ఊడ్చేటువంటి వాళ్ళు కావచ్చు, స్వచ్ఛత కార్మికులు ఉంటారు కదా, అంటే అటువంటి వాళ్ళకు పాపం డబ్బు లేనటువంటి వారికి వస్త్రదానం చేయండి సంక్రాంతి రోజున. అలాగే మీకు తోచినటువంటిది నల్లడిది ఎందుకు అంటే శని సంబంధమైన పరిహారంగా మీకు ఉపయోగపడుతుంది. అష్టమ శని దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. అలాగే కూష్మాండ దానం కూడా మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది సంక్రాంతి రోజున. ఇక సంక్రాంతి రోజున చేసే స్తోత్ర పారాయణాలు నేను చెప్తున్నాను వినండి. సంక్రాంతి రోజున చేసేటువంటి స్తోత్ర పారాయణాలు చక్కగా చేయండి. ఏది ఆదిత్య హృదయం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్య ప్రార్థన చేయటం, నదీ స్నానం కూడా మీకు అనుకూలంగా ఎక్కడైనా దగ్గరలో చేస్తే బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కొంత కుజుడు పర్వాలేదు, శుభంగానే ఉన్నాడు. బుధుడు కూడా శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు. సింహరాశి వారికి చెప్పుకోదగినటువంటి గ్రహ సంచారం, పెద్ద గ్రహ మార్పులు అనేటువంటిది పెద్దగా ఏవీ లేకపోయినప్పటికీ కూడా దైవబలం కూడా కొంత సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నది. ఎందుకంటే సింహరాశి వారికి ద్వితీయ కేతువు, అలాగే పంచమ రవి బుధులు, సప్తమంలో ఉన్నటువంటి శుక్ర శనులు, అష్టమ రాహువు, దశమంలో ఉన్నటువంటి గురువు కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే పర్వాలేదు, అంటే మనోబలం చాలా పెంపొందించుకోవాలి సింహరాశి వారు. మనోబలంతో మీ పనులను మీరు ఆరంభం చేయండి. తప్పకుండా తక్షణ విజయం అనేటువంటిది సిద్ధిస్తుంది. సింహరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి బుధుడు కొంత మంచి ఫలితాలు మొన్నటిదాకా చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు విశేషంగా కరుణించిన, పంచమంలో ఉన్నటువంటి బుధుడైతే కొంత ఫలితాలను మార్పు చేస్తాడు. మీ ప్రతిభను చాటుకునే అవకాశం విద్యార్థులకు ఇస్తాడు. భాగస్వామ్య వ్యాపారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి శుక్రగ్రహం కూడా పెద్దగా యోగం ఇవ్వటం లేదు. కాబట్టి ఆర్థిక విషయముల యందు కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది, చిక్కుల్లో పడే ఆస్కారం కూడా ఉంది. నిరుద్యోగులకు మంచి రోజులు. ముఖ్యమైనటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తే అద్భుతమైన ఫలితాలు సింహరాశి వారు సాధించవచ్చు. అంటే మీకు వేరే వాళ్ళ సలహాలు వినటము, లేనిపోని అనుకోవటం, ఇటువంటి ఇబ్బందులు పడే ఆస్కారం కూడా ఉంది. ప్రైవేటు ఉద్యోగులకు లాభం అనేటువంటిది కలుగుతుంది. కొంత ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యొక్క దర్శనంతో మీకు ఆనందం కలుగుతుంది. ఉచిత సలహాలు చెప్పేటువంటి వారిని కొంత జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. గృహ నిర్మాణం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఆర్థిక విషయాల్లో ఉంటే సరిపోతుంది. ఇక సింహరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారు ఈ మకర సంక్రమణం రోజున సూర్య నమస్కారములు, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము మొదలైన పారాయణాలతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఇక దానాదుల దగ్గరికి వచ్చినట్లయితే మకర సంక్రాంతి రోజున నువ్వులతో చేసిన పదార్థములు, నువ్వుల నూనె శివాలయంలో ఉన్న అర్చకుడికి దానం ఇవ్వండి. విష్ణు ఆలయంలో కానీ లేకపోతే గోక్షేత్రంలో కానీ 16వ తేదీ
విశేషంగా ఏదైనా కొంత ధనాన్ని మీ పేరుతో వారికి సమర్పణం చేయండి, సరిపోతుంది. ఈ 2 పరిహారాలు, ఈ స్తోత్ర పారాయణాలు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా మీకు చాలా అనుకూలతను ఇస్తుంది. ఇవి సరిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా గురుశనులు కొంత శుభంగా ఉన్నారు. కుజుడు కూడా పర్వాలేదు, రాహుకేతువులు అర్ధశుభులు అనుకోవచ్చు. కన్యారాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న కేతువు, అలాగే చతుర్థ బుధరవులు, షష్ఠస్థానంలో శుక్రశనులు, సప్తమ రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు చాలా యోగాన్ని ఇస్తున్నాడు, అంటే భాగ్యమునిస్తున్నాడు గురువు. కాబట్టి కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకోదలిస్తే తప్పకుండా మీకు అనుకూలత కలుగుతుంది. ఉచిత సలహాలు చెప్పేటువంటి వారిని పక్కకు రానివ్వకండి. ఉద్యోగపరంగా ఈ 14, 15, 16 తేదీల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. సమాజంలో మంచి గుర్తింపు అయితే పొందుతారు. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో సినిమాలో పనిచేసే కార్మికులు కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళకు ఖచ్చితంగా విజయం అనేటువంటిది సిద్ధిస్తుంది. ముఖ్యంగా వీళ్లకు 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత పర్వాలేదు. మొన్నటిదాకా పంచమ శుక్రుడి యొక్క యోగం బ్రహ్మాండంగా అదృష్టాన్ని ఇచ్చింది, కానీ కొంత ఇప్పుడు మార్పు ఉంది. మిత్రుల యొక్క సలహాలు, సూచనలు కూడా పాటించండి. కొంత బంధుమిత్రుల రాకపోకలతో మనోవికాసం అనేటువంటిది కూడా కలుగుతుంది. జర్నలిజం చేసేటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు విదేశీ సంబంధమైన అవకాశాలు కూడా బాగుంటాయి. భార్యాబిడ్డల యొక్క సహకారంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేటువంటిది ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి వారు ఏకాగ్రతకు భంగం కలిగించే వారితో జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. అనవసరమైనటువంటి వివాదాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక కన్యారాశి వారికి స్త్రీలకు చెప్తున్నా, ముఖ్యంగా ఈ ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఈ 14, 15వ తేదీలు జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మకర సంక్రాంతి రోజున కూష్మాండ దానం చెయ్యండి, నువ్వులతో స్నానం చెయ్యండి, నువ్వుల నూనెను శివాలయంలో దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ పారాయణం 3 సార్లు చెయ్యండి. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం మంగళవారం నాడు చెయ్యండి. శనివారం రోజున వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చెయ్యండి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు సొంతమవుతాయి. కన్యారాశి వారు కూడా నువ్వులను పేద వ్యక్తులకు దానం చేయడం, వస్త్రదానం చేయడం కూడా మకర సంక్రాంతి రోజున మీకు కొంత యోగాన్ని కలిగించవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, రాహువు, అంటే శుక్రుడేమో తులారాశి వారికి పంచమంలో ఉన్నాడు, రాహు ఏమో 6వ స్థానంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, దశమంలో ఉన్నటువంటి కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆశయం నెరవేరేటువంటి సమయం, అనుకూల ఫలితాలు బ్రహ్మాండంగా తులారాశి వారికి కలగబోతూ ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పదవీ యోగం కలుగుతుంది. ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక కొంత శుభాలను ఇచ్చినప్పటికీ ఇప్పుడు రవి చతుర్థ స్థానంలోకి 15వ తేదీ మారుతాడు. కాబట్టి ధనధాన్య యోగాదులు కూడా కొన్ని కలగబోతూ ఉన్నాయి. మీ చొరవ వల్ల చాలామందికి మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు. మిత్రులతో విందులు, విహార వినోదాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అగ్రిమెంట్లు, ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్లకు కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొంత మితిమీరిన ఆత్మవిశ్వాసం ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ఆందోళన కొంతగా ఉంటుంది. కోర్టు వ్యవహారాదుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమముల పట్ల ఆసక్తి అనేటువంటిది ప్రదర్శిస్తారు. కొంత కుటుంబ సభ్యుల యొక్క ధోరణి ఒక విషయంలో మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. దైవ బలం అన్నింటికీ మించి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.
తులారాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మకర సంక్రాంతి రోజున తులారాశి వారు నువ్వులతో చేసిన పదార్థములను పేద వ్యక్తులకు దానం ఇవ్వండి. ఒక రాగి పాత్రలో నువ్వులు పోసి నువ్వుల నూనె, నువ్వులు, రాగి పాత్ర, కొంత దక్షిణ మీ పితృదేవత ప్రీతిగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. 14వ తేదీ సూర్యాష్టకము, సూర్య సహస్రనామము. 15వ తేదీ విశేషమైనటువంటి శివ సహస్రనామము. 16వ తేదీ విష్ణు సహస్రనామ స్తోత్రము. ఈ 3 పారాయణం చేయండి. మీకు తిరుగు లేకుండా అద్భుతమైన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, కేతువు కొంత అనుకూలంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు అని చెప్పవచ్చు. 15వ తేదీ మాత్రము వృశ్చికములో ఉన్నటువంటి, వృశ్చికానికి తృతీయంలో ఉన్నటువంటి మకర రవి ఏవైతే ఉన్నాడో 15వ తేదీ నుంచి వృశ్చిక రాశి వారికి శుభమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఏమిటి అంటే వృశ్చిక రాశి వారికి కూడా కొంత శుభప్రదమైనటువంటి కాలమే. అనేక రకాల ప్రయత్నములు గతంలో ఏవైతే మొదలుపెట్టారో వాటిని కొనసాగించండి. అన్ని విధాలుగా లాభపడతారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఖర్చు చేయండి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలు పెంచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల యొక్క సహకారంతో సంతోషము వృద్ధి చెందుతుంది. విద్యార్థులకు విదేశీ అవకాశాలు చక్కగా ఉంటాయి. భాగస్వాములతో, భార్యతో కూడా మాట పట్టింపు రాకుండా జాగ్రత్తగా ఉండండి. పక్కతోవ పట్టించే ఉచిత సలహాలను వినకండి. అలాగే కొత్త నైపుణ్యాలను, కొత్త పద్ధతులను వ్యాపారంలో ప్రవేశపెట్టండి. విపరీతమైన ప్రయాణాలు చేస్తారు, కానీ 14, 15, 16వ తేదీల్లో ప్రయాణాలు చెయ్యకండి. 17, 18వ తేదీల్లో ప్రయాణాలు చేసిన డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారపరంగా, రాజకీయ పరంగా నరఘోష విపరీతంగా ఉంటుంది. వృశ్చిక రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంత నొప్పులు ఎక్కువైపోతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కొంత శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ఈ మకర సంక్రాంతి రోజున శివాలయానికి నువ్వుల నూనె దానం చేయటము, అలాగే మకర సంక్రమణం రోజున నువ్వులతో చేసినటువంటి పదార్థములను పేదవారికి, నల్లటి గొంగలిని, నల్లటి బ్లాంకెట్ను, నల్లటి శాలువాను, ఈ ఫుట్పాతుల మీద పడుకునేటువంటి పాపం వారు ఉన్నారు కదా, అటువంటి వారికి ఇచ్చిరండి. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుతుంది. ఇక ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చెయ్యండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శుక్ర శనులు చాలా శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు. ఇక్కడ ధనుస్సు రాశి వారికి 15వ తేదీ మారేటువంటి రవి ద్వితీయంలోకి వస్తున్నాడు. కొంత అనుకూలంగానే ఉంటాడు. తృతీయ శుక్రుడు, తృతీయ శని, చతుర్థ రాహువు, షష్ఠ గురువు, అష్టమ కుజుడు, దశమ కేతువు కొంత మార్పులను ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ధనుస్సు రాశి వారికి మాత్రము ఈ వారం కూడా యోగదాయకమైన ఫలితాలే ఉన్నాయి. ఐశ్వర్య యోగం ఉంది. చక్కగా ప్రయత్నాలు సఫలమవుతాయి. సమయానికి డబ్బు చేకూరుతుంది. ముఖ్యమైనటువంటి పనులు గతంలో మొదలుపెట్టినటువంటివి వాయిదా వేయకండి, ముందుకు దూసుకొని వెళ్ళండి. రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడండి. గృహ నిర్మాణాలు చేపడతారు. ఏకాగ్రత చర్చలు ఎవ్వరితో చెయ్యకండి. కాంట్రాక్టర్లకు బిల్లు వసూలు అవటం కొంత ఆలస్యం అవుతుంది. వస్త్ర ఆభరణ ప్రాప్తి, నూతన వస్త్రముల ధారణ ఈ వారం ధనుస్సు రాశి స్త్రీలకు, ధనుస్సు రాశి పురుషులకు కూడా ఉంది.
ఆత్మవిశ్వాసం చాలా అవసరం విద్యార్థులకు. ముఖ్యమైన విషయాల్లో తల్లిదండ్రుల సలహాలు సూచనలు వినండి. కుటుంబ సహకారం చాలా విషయాల్లో అవసరం అవుతుంది. కొంత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధ్యాపకులకు కళాశాలల్లో ఉన్నటువంటి వారికి అంటే కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. శుభకార్యములు స్థిరపడతాయి. వ్యవసాయం చేసేటువంటి వారికి లాభాల పంట పండుతుంది. కాబట్టి ధనుస్సు రాశి స్త్రీలకు కూడా, అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగాలు సిద్ధిస్తాయి. మొత్తానికి ధనుస్సు రాశి వారికి యోగదాయకంగానే ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి కూడా పరిహారాలు ఏమిటి అంటే, ధనుస్సులో ఉన్నటువంటి రవి మకరంలోకి మారుతున్నాడు కాబట్టి మకర సంక్రాంతి రోజున సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్ర పారాయణములు, సూర్య సహస్రనామాలన్నీ కూడా చెయ్యండి. నువ్వులతో చేసిన పదార్థములను దానం చేయటము, శివలింగానికి అభిషేకం చేసుకోవటము, అలాగే గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, వీటన్నింటికి మించి మకర సంక్రాంతి రోజున ఏదైనా బీజాన్ని కానీ ధాన్యమును కానీ పేదవారికి దానం ఇవ్వండి. కూష్మాండ దానం కూడా అధికమైన యోగాన్ని మీకు ఇస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కుజుడు కూడా శుభంగా ఉన్నాడు. బుధుడు కొంత బాగానే ఉన్నాడు. రవి కూడా మకరంలోకి ప్రవేశించాడు కాబట్టి కొంత బాగుంటాడు. చాలా వరకు మకర రాశి వారికి ఒక్క మాటలో చెప్పడం ఏంటంటే, ఉత్తమమైన ఫలితాలు బ్రహ్మాండంగానే ఉన్నాయి. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా బలపడతారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. అన్ని విధాలుగా లాభపడతారు. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. ప్రతి ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చెయ్యండి. కొంత కింది వ్యక్తుల యొక్క ధోరణి ఆందోళన కలిగింపజేస్తుంది. రుణ నివృత్తి, కుటుంబ సౌఖ్యము, మంచి ఆరోగ్యము, సమాజ గౌరవము ఇవన్నీ కూడా మకర రాశి వారికి లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించండి. కుంభంలో ఉన్నటువంటి శుక్రశనుల యొక్క కలయిక కూడా కొంత మీకు అనుకూలతను ఇస్తుంది. ఆరోగ్యం గురించి మాత్రం కొంత ఆలోచించాల్సినటువంటి అవసరము. ధనలాభము, రుణ నివృత్తి బాగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో కూడా బంధువుల యొక్క సలహాలు తీసుకోండి. బంధువులతో, చిన్ననాటి స్నేహితులతో ఈ వారమంతా కూడా ఆనందంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాలాన్ని గడుపుతారు. మకర రాశి వారు సూర్యనారాయణ స్తోత్రము, సూర్య సహస్రనామ స్తోత్రము మొదలైనవి కూడా చేయండి. చక్కగా మకర సంక్రాంతి రోజున నదీ స్నానంతో పాటుగా నువ్వుల నూనె ఎవరికైనా దానం చేయండి. శివాలయానికి అభిషేకం చేయించుకోండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో మీకు గురువుల నుంచి జపాన్ని తీసుకొని అది జపం చేస్తే సరిపోతుంది. పేదవారికి ఏదైనా దానం ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు మాత్రం శుభంగా ఉన్నాడు. అంటే జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు, ద్వితీయ రాహువు, చతుర్థ గురువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు కొంత ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కుంభరాశి వారికి ఏంటంటే ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. కొంత ప్రతిభను చాటుకునే అవకాశాన్నైతే విద్యార్థులకు ఇస్తాడు. కంపెనీ యజమానులు ఆచితూచి అడుగు వేయాలి. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. కొంత వృత్తి వ్యాపారములందు మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితమైతే విద్యార్థులకు లభిస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అధికార లాభం కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఉన్నతంగా ఉంటుంది. కృషి ఫలిస్తుంది. వ్యాపారం కొంత కలిసొస్తుంది. ప్రతిభను పెంచుకునే ప్రయత్నం చేయండి. భూ, గృహ, వాహనాది యోగాలైతే బ్రహ్మాండంగా ఉన్నాయి.
మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడము, అభివృద్ధితో కూడిన స్థాన చలనము, అలాగే డాక్టర్లకు అడ్వకేట్లకు కొంత బాగానే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా దిగులు పడకుండా సదాలోచన చెయ్యండి, సత్సాంగత్యం పెంపొందింప చేసుకోండి, ఆలోచించి అడుగులు వెయ్యండి, చిత్తంలో ఎప్పుడు కూడా భగవత్ భావనను కూడా పెట్టుకొని ఉండండి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఈ వారం మధ్యలోనే ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి యొక్క అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారైతే కొంత కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. జన్మ శని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మకర సంక్రమణం రోజున నువ్వుల నూనె దానం చేయటము, నువ్వులతో చేసిన పదార్థములను దానం చేయటము, శివాభిషేకం చేయించుకోవటము, సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణము, ఆదిత్య హృదయము 3 సార్లు పారాయణం చేయటము, 15వ తేదీ కూష్మాండ దానం చేయటము, 16వ తేదీ గోక్షేత్రంలో నానబెట్టినటువంటి మినుములు తినిపించటము లాంటివి చేస్తే కుంభరాశి వారికి సంపూర్ణమైన యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా రవి శుక్రులు శుభంగా ఉన్నారు, బుధుడు శుభంగా ఉన్నాడు, రాహుకేతువులు పర్వాలేదు. ఇక్కడ మీనరాశి వారికి 15వ తేదీ నుంచి ఏకాదశంలో ఉన్నటువంటి రవి చాలా చక్కటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థికంగా బలపడతారు, కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యర్థమైన ఖర్చులు ఎక్కువగా చెయ్యకండి. నిర్మాణ ప్రయత్నములు నిలిచిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. మనోబలంతో పనులు ఆరంభిస్తే విజయాలు సిద్ధిస్తాయి. పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోండి. రాకపోకల్లో ఆలస్యాలు, వాహన మరమ్మతులు, ఆన్లైన్ వ్యవహారాలు కొంత చికాకులను కలిగింపచేస్తాయి. కొంత దశమంలో సంచారం చేసినటువంటి గ్రహాలు ఇప్పటిదాకా ఇచ్చినప్పటికీ కూడా వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు ఆర్థికంగా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఏకాగ్రతకు భంగం కలిగించే వ్యక్తులను చూడకండి. మిత్రుల సహాయ సహకారాలతో అన్ని రకాల పరిస్థితుల నుంచి బయటపడతారు. చాలా వరకు కూడా అనేక రకములైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ధన నష్టం లేకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో ఒకరి యొక్క అనారోగ్యము కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. ఇక మీనరాశి వారు చేయవలసిన పరిహారములు: సోమవారం శివాభిషేకం, అలాగే మకర సంక్రాంతి రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. సూర్య నమస్కారాలు, సూర్యాష్టక స్తోత్రము ఇవి చేయడం వల్ల మంచి లాభం కలుగుతుంది. మకర సంక్రాంతి రోజున బియ్యాన్ని దానం ఇవ్వండి, కాయగూరలను దానం ఇవ్వండి. కొంత శని దోషం పోవటానికి 15వ తేదీ రోజున చక్కగా నల్లటి వస్త్రము కానీ నల్లటి కంబలి కానీ పేదవారికి దానం ఇవ్వండి. వస్త్రదానంలాగా చేయండి. మీనరాశి వారికి కొంత కష్టాలు దూరం అవుతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయే ఫలితాలు, మకర సంక్రాంతి విశేష ఫలితాలు. కాబట్టి మకర సంక్రమణానికి సంబంధించి ప్రతి వారు కూడా కూష్మాండ దానం చేయటము, నువ్వులతో దానం చేయటము, వస్త్రదానం చేయటము ఇవన్నీ కూడా మంచిది. ఇంకొక మాట, 12 రాశుల వారికి ఒక సూచన: మా స్వధర్మ గోక్షేత్రంలో కనుము రోజున గోవులకు విశేష పూజ చేస్తాము. ఆ రోజున ఎవరైనా మీ పేరుతో గోపూజ చెయ్యాలి అనుకునేటువంటి వారు గోవులకు మీది ఏదైనా సరే మీ స్వచ్ఛందంగా గడ్డికో లేకపోతే గ్రాసానికో ధాన్యానికో తౌడు బస్తాకో మీకు తోచినంతగా ఇవ్వవచ్చు. ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి. బలవంతం లేదు, మీకు స్వచ్ఛందంగా కావాలనుకుంటేనే ఇవ్వండి. వ్యక్తిగతమైన జాతకాని కోసం ఎవరైనా నాతో చెప్పించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి, తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల శుభాకాంక్షలు, ఆశీస్సులు.